आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया समंदर दिखता सुंदर लहराए निरंतर आनंदित अंतर। मौजों की मौज लेने का है समय वो प्रेम डोर से खींचे। ओम शांति, ओम शांति। విశ్వ కళ్యాణకారి అయినటువంటి శివ్ బాబా మనందరినీ తన సమానంగా తయారు చేసేందుకు 82 సంవత్సరాల నుంచి మనకి పాలన అందిస్తూ ఉన్నారు కదా. అయితే 50 సంవత్సరాలు అవ్యక్త పాలన పూర్తి చేసుకున్నాము. అయితే ఆ అవ్యక్త స్థితిని మనం తయారు చేసుకునేందుకు ఈ సంవత్సరం మనం అవ్యక్త అనుభవ సాధన బట్టిని మనం ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఇది ఎన్నో సంవత్సరము అన్నవరం బట్టి గుర్తుందా ఎవరికైనా? 16 కళల సంపూర్ణంగా మనని తయారు చేసేందుకు దిగ్విజయంగా మనం జరుపుకుంటున్నటువంటి 16వ సంవత్సరపు అన్నవరం బట్టి. మరి ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నందుకు, దానికి బాబా మనకి ఈ విధంగా పాలన అందిస్తున్నందుకు, ఈ బట్టిని మనకి ఇలా ఏర్పాటు చేయడానికి నిమిత్తమైనటువంటి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రజనక్కయ్యకి మనందరము బాబాతో పాటు అక్కయ్యకి కూడా చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం మనకి విశేష బాబా యొక్క కంటి రత్నము విశ్వ కళ్యాణకారి అయిన పరమాత్మకు ప్రియ సంతానం మాస్టర్ విశ్వ కళ్యాణకారులు అందరినీ ఆధ్యాత్మిక మార్గంలోకి ఆకర్షించేంతగా వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి ఒక ఆకర్షణీయ అయస్కాంతపు పర్సనాలిటీ మన ముందున్నారు. వారు రాజయోగి రామ్నాథ్ భాయ్జీ మన కోసము మౌంట్ ఆబూ రాజస్థాన్ నుంచి విచ్చేశారు. బాయ్జీ యొక్క క్లుప్త పరిచయము. బాయ్జీ 1972లో జ్ఞానం తెలుసుకున్నారు. 1978 నుంచి సమర్పిత రూపంలో మౌంట్ ఆబూలో మధుబన్ వెళ్తే మనందరం ఆకర్షితం అయిపోతాం కదా, అలాగే బాయ్జీ కూడా అక్కడికి వచ్చి ఆకర్షితమై ఆ ఆత్మిక పాలన బాబా అందించే ఆ శక్తికి ఆకర్షితమై ఆ రోజు నుంచి సమర్పిత రూపంలో మౌంట్ ఆబూలోనే సేవలను అందిస్తున్నారు. బాయ్జీ సీనియర్ మోస్ట్ రాజయోగా టీచరు. అలాగే మన వింగ్స్లో రిలీజియస్ వింగ్ హెడ్ కోఆర్డినేటర్ బాయ్జీ. అంటే ధార్మిక రంగంలో ఉన్నటువంటి అనేక సాధు సన్యాసుల్ని మహామండలేశ్వరుల్ని వాళ్ళందరినీ మనం మధుబన్ తీసుకొచ్చినప్పుడు
వాళ్ళందరికీ బాబా సందేశాన్ని ఇస్తూ ఈ జ్ఞానం ఎంత ఉన్నతమైంది అనేది వాళ్ళ చేతే ఒప్పించి వాళ్ళ చేతే అనేక సార్లు అన్నయ్య సత్కరింప చేసుకున్నారంటే ఎంత విశేషం చూడండి. సాధారణమైన వాళ్ళకి జ్ఞానం చెప్పడం సులువే, కానీ శాస్త్రాల యొక్క అథారిటీ అని చెప్పుకునేటువంటి సాధు సన్యాసులు మహామండలేశ్వర్ల చేతే ఒప్పించారు ఈ జ్ఞానం సత్యమైంది అంటే మరి అన్నయ్యకి దగ్గర ఎంత జ్ఞాన సంపద ఉందో మనందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. అయితే అన్నయ్య ద్వారానే ఫస్ట్ బట్టి కూడా జరిగింది. ఫస్ట్ బట్టీకి ఎంతమంది వచ్చారు? అన్నవరంలో ఫస్ట్ ఇయర్ బట్టి జరిగినప్పుడు చాలా కొద్ది మంది. మరి అన్నయ్య యొక్క జ్ఞానామృతం, బాబా జ్ఞానామృతాన్ని అన్నయ్య ద్వారా మనందరికీ పంచుతున్నారు. అటువంటి రామ్నాథ్ భాయ్జీ మళ్ళీ మన దగ్గరికి రావడం మనందరి సౌభాగ్యము. మనందరి భాగ్యానికి మరియు భాయ్జీకి స్వాగతం పలుకుతూ మరొకసారి కరతాళ ధ్వనులతో అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహారథిని కాదు, రజనక్కయ్య పంచవికారాల్ని జయించడానికి ఈసారి 5 మహారథుల్ని తీసుకొచ్చారు మన దగ్గరికి. రామ్నాథ్ భాయ్జీ, అలాగే వేదీ భాయ్, దిల్ రెడ్డి భాయ్, వీళ్ళందరూ మీకు కొద్దిగా పరిచయం ఉన్నారు, అప్పుడప్పుడు మనం క్లాసెస్ విన్నాము. కానీ ఈ బట్టి వాతావరణంలో ఏంటంటే మనల్ని పూర్తిగా కాల్చి స్ట్రాంగ్గా చేయడానికి వచ్చారు దిల్ రెడ్డి భాయ్జీ, అలాగే మంజునాథ్ భాయ్, సరోజ్ దీది అని బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈ దీది సాకార్ బాబా ఉన్నప్పుడు పాలన పొందినటువంటి మహారథి. మరి రేపు వస్తారు దీది. అయితే ఈరోజు మనం ఈ బట్టి కార్యక్రమాన్ని ముందుగా మనం బాబాని ఆహ్వానిస్తూ మనందరం స్వాగతం ప్రారంభిద్దాము ఈ కార్యక్రమాన్ని. ముందుగా అక్కేల్ని తిలకం పుష్పగుచ్చాలతో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. शिव के रत्नों का प्यारा, शिव के रत्नों का प्यारा, संगम युग में आया ये दिन, संगम युग में आया ये दिन, आज अलौकिक न्यारा, आज अलौकिक न्यारा, स्वागतम स्वागतम. ఇంతమంది బాబా కలుసుకున్నాము అంటే బాబా యొక్క శక్తి, బాబా యొక్క పాలన అనుక్షణం మనందరికీ ఉంది. అటువంటి విశ్వ కళ్యాణకారి అయినటువంటి బాబాని మనం ఇక్కడ మనందరి సమ్ముఖంలో ఆహ్వానిస్తూ మనం పెట్టుకున్న ఈ బట్టి యొక్క లక్ష్యాన్ని సంపూర్ణంగా మనం పూర్తి చేసేందుకు, బాబాని మనం ప్రత్యక్షం చేసేందుకు ఒక్క నిమిషం బాబాని ఆహ్వానిస్తూ మనందరం సైలెంట్ యోగం చేద్దాం.
16వ సంవత్సరము జరుపుకుంటున్నటువంటి ఈ అవ్యక్త అనుభవ సాధన బట్టిని మనం ప్రారంభించుకుంటూ ముందుగా కుమారి బికే చిన్మయి స్వాగతం డాన్స్ తోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. स्वागत करावे है मंगल गावे मनूप जी फुलवारी साजे गाजे गाजे गूंजे सपनोरी ये तिलकारी वनूप वन अभिनंदन करता छाई धगा परियारी शक्कर भागो झांकी झांको हुई जश्न की ये तैयारी मन हर्षाओ धन बरसाओ धन सुखवारो जी रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मरने आयो नयो नयो सो रंग ले आयो शुभ दिन పాలన అందించడంలో బాబా నిమిత్తం చేసినటువంటి మన రజనక్కయ్య బట్టి లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ముందుగా మనకి తెలియజేస్తారు. ఒకానొక సమయంలో మనము మన పురుషార్థం యొక్క ఉన్నతి కోసము బట్టి ఉంటే అందరికీ కలిసి బాగుంటుంది అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాము ఇక్కడ బట్టి. అయితే అప్పుడు బట్టీలో ప్రారంభంలో కూడా ఫస్ట్ బట్టీలో రామనాథ్ భాయ్ వచ్చారు. फर्स्ट भट्टी में आप और सुषमा बहन आए थे. अभी लास्ट टाइम सुषमा बहन आए, अभी आप आए. రెప్యుటేషన్. లాస్ట్ టైం సుష్మా బెహన్ వచ్చారు, ఇప్పుడు రామ్నాథ్ భాయ్ వచ్చారు. ఇందాక అన్నయ్య అంటున్నారు, ఏమంటున్నారంటే అందరు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు 10% కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అందరు పాత వాళ్ళు అన్నీ కొద్దిగా క్లోజ్గా బాగా పరిచయము. ఇప్పుడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళు కూడా తయారయ్యారు కదా. అయితే మన బట్టి లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఇంతవరకు అలాగ ఏం చెప్పలేదు, మనం చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఎందుకంటే అప్పుడు అందరూ గెస్ట్లు వస్తారు, వాళ్ళు చెప్తారు, ఇనాగ్రేషన్ అయిపోతుంది, హడావిడైపోతుంది. ఇప్పుడు మనమే కదా. అందుకని మన బట్టి యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సమయము చాలా ఫాస్ట్గా ముందుకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. మరి సమయం అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటే సమయంతో పాటు మన కనీసం సమయం కంటే ముందు సంగతి ఎలా ఉన్నా మనం సమయంతో పాటు అన్న పురుషార్థం చెయ్యాలి కదా. అలా చేస్తున్నామా లేదా అని ఆలోచన వస్తుంది కదా. మీ అందరికీ ఆలోచన వస్తుందా? సమయం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. బాబా అయితే మనని సమయం కంటే ముందు ఉండాలని అంటారు కదా. కానీ మనం సమయం కంటే ముందున్నామా, సమయం కంటే వెనకాలన్నామా? ఎక్కడ అనిపిస్తుంది? మన పురుషార్థం యొక్క వేగము ఎక్కడుందని అనిపిస్తుంది?
సమయంతో పాటు ఉన్నామా, లేకపోతే సమయం ముందుకుంది మనం వెనకాల ఉన్నామా అనిపిస్తుందా? సమయం కంటే వెనకాలే ఉన్నామని అనిపిస్తుంది. అంటే సమయం జరుగుతున్న దాన్ని బట్టి మనని ఎంత స్థితి తయారు చేసుకోవాలని ప్రేరణ ఇస్తుందో అంత స్థితి మనము తయారు చేసుకున్నామా? అలాంటి సమయంలో మనకి ఈ విధంగా బట్టి, ఇందులో మహారథి అనుభవి ఆత్మల యొక్క క్లాసెస్ ఇవన్నీ కూడా మనని కనీసం సమయంతో పాటుగా అంత తీవ్రగతిలో ముందుకి పురుషార్థంలో వెళ్ళడానికి సహకరిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు బాబా మురళిలో చెప్పినట్లుగా అన్ని విషయాల్లో 3 రకాల వాళ్ళు ఉంటారని చెప్పారు కదా. అందులో మనం నంబర్ 1గా అవ్వడానికి లక్ష్యం పెట్టుకోవాలి. మనం స్నేహి ఆత్మలలో నంబర్ 1 అవ్వాలి, సహయోగి ఆత్మలలో కూడా నంబర్ 1 అవ్వాలి, శక్తిశాలి ఆత్మలలో కూడా నంబర్ 1 అవ్వాలి. ఈసారి భట్టీలో చాలామంది విశేష పురుషార్థి మహారథి ఆత్మల్ని బాబా పంపించారు అంటే మన వేది భాయి, దిల్ రెడ్డి భాయి వీళ్ళు ఎలా అంటే, పర్లేదు అక్కయ్య మాకు క్లాస్ లేకపోయినా పర్లేదు, మేము వైబ్రేషన్ ఇస్తామంటారు. నిజంగా పెద్దవాళ్ళ యొక్క వైబ్రేషన్స్ కూడా మనని యోగంలో స్థితిలయ్యేలాగా చేస్తుంది. ఈసారి బాబా మనందరినీ చాలా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఇంతమంది విశేషాత్మల్ని మహారథి ఆత్మల్ని పంపించారని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అయస్కాంతం పక్కన ఉంటే ఇనుము కూడా ఏమైపోతుంది, అయస్కాంతంలా గుణాలని తెచ్చేసుకుంటుంది. అలాగే ఈ శక్తిశాలి ఈశ్వరీయ సాంగత్యమని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని బాబా ఉద్దేశం కూడాను. మరి మనందరి ఉద్దేశం కూడా అదే కదా. మనం సమయం కంటే ముందుగా వెళ్ళాలి కదా. బాబా అయితే సమయసే పెహలే అంటారు, సమయం కంటే ముందుగా తయారై ఉండాలి అంటారు. ఫస్ట్ మనం సమయంతో పాటుగా స్పీడ్గా వెళ్దాం, తర్వాత సమయం కంటే ముందుగా దాటేసి వెళ్దాం. అది మన లక్ష్యం. ఓం శాంతి. దీది చాలా షార్ట్గా స్వీట్గా మన లక్ష్యాన్ని తెలియచేశారు. కానీ మనం మాత్రం చాలా స్మార్ట్గా అలర్ట్గా ఉండి బట్టి యొక్క పూర్తి లాభాన్ని పొందాలి. మరి ఇప్పుడు మన బట్టి లక్ష్యాన్ని మన బాబా మనకి అందించినటువంటి మహారథి ఆత్మ రాజయోగ బ్రహ్మకుమార్ రామ్నాథ్ భాయిజీ వచ్చారు. ఒక 2 నిమిషాలు వారు కూడా బట్టి లక్ష్యాన్ని మన ముందు ఉంచుతారు. ओम शांति. सभी मिलकर के 3 दफा ओम करेंगे. शांति. बहन जी ने लक्ष्य बताया, ऐसा लगा भट्टी किसको कहते हैं जानना चाहिए. भट्टी क्या, जैसे दुनिया में ईंट मट्टी का बनाते हैं तो वो मजबूत होना चाहिए, तो उसको आग में जलाते हैं तो मजबूत होता है, तो मकान में लगाते हैं. अभी बाबा ने आपको ज्ञान दिया, ज्ञान मिला, लेकिन शक्ति कैसे आएंगी? तो संगठित रूप में एक ईंट को जलाते नहीं है, संगठित रूप में सभी बैठ के अगर तपस्या करते हो, उससे आत्मा के शक्ति आती है. उसको इस ईश्वरीय विश्वविद्यालय में साइलेंस पावर कहते हैं, शांति की शक्ति कहते हैं. బట్టి అని దేన్ని అంటారు? బట్టి అంటే ఇటుకలు బట్టి ఉంటుంది, ఇటుకలు ముందు తయారు చేస్తారు, తర్వాత వాటిని అన్నిటినీ కలిపి కాలుస్తారు, అప్పుడు అవి గట్టిగా అవుతాయి. అలాగే బాబా మనకి జ్ఞాన యోగాలను ఇచ్చారు, కానీ జ్ఞాన యోగాలతోనే మనము గట్టిగా తయారవ్వలేము.
అందరూ కలిసి సంఘటిత రూపంలో తపస్య చేసినప్పుడు మనందరిది స్థితి శక్తిశాలిగా తయారవుతుంది. जैसे दुनिया में जब मकान बनाते हैं, मंदिर बनाते हैं, तो हवन करते हैं. అందుకే బయట ప్రపంచంలో కూడా ఇల్లు కట్టినప్పుడు, దేవాలయం కట్టినప్పుడు హోమం చేస్తారు. तो क्यों करते हैं? तो हवन इसलिए करते हैं, तो उसमें तिल, घी और बहुत कुछ चीजें डालते हैं. तो उससे जो धुआं, उससे के अंदर वातावरण के अंदर स्वच्छता, पवित्रता आती है, स्वच्छ हो जाता है. అక్కడ హోమం చేసినప్పుడు అక్కడ నెయ్యి, నువ్వులు అన్నీ కూడా ఆహుతి చేస్తారు. దాని నుంచి వచ్చేటువంటి పొగతో వాతావరణము స్వచ్ఛంగా అవుతుంది అని అనుకుంటారు. ऐसे ही शिव बाबा ने ऐसी एक व्यवस्था बनाई कि बच्चे ज्ञान मिलने के बाद 7 days कोर्स किया, उसके बाद संगठित रूप में सब बैठकर ऐसी तपस्या करो जिस तपस्या से आत्मा के अंदर जो 5 विकार है वो स्वाहा, फिर प्रकृति के अंदर माया है, प्रकृति की एक शक्ति, वो शक्ति भी खत्म हो जाएंगे. और इस जगह के वातावरण की भूत पेत बहुत प्रकार की शक्तियां है, वो सारी शक्ति को खत्म करने के लिए संगठित रूप में बैठकर तपस्या करो. इसका नाम है भट्टी. अकेले घर में करते हो, सेंटर में अकेले योग करते हो, उसके अंदर वो ताकत नहीं है. विघन विनाशक विघन है, समस्या है, बीमारी है, भूत प्रेत है, वातावरण के अंदर अशुद्धता है. वातावरण को शुद्ध कैसे, उसको कहते हैं एकदम शांत वातावरण है, वो कैसे बनेगा? अपने आप नहीं बनेगा, एक व्यक्ति नहीं कर सकता. संगठित रूप में सब मिलकर ऐसे तपस्या करते हैं. किसी के अंदर कोई शरीर की बीमारी है, आत्मा की बीमारी, किसको बहुत क्रोध आता है, किसको और कोई विकार है, वो सारा इस तपस्या में स्वाहा हो जाता है. అయితే మనం భట్టీలో సంఘటిత రూపంలో తపస్య చేసినప్పుడు మన లోపల ఉండేటువంటి వికారాలు, ప్రకృతిలో ఉండే తమోగుణి తత్వము, మాయ యొక్క ప్రభావము, మళ్ళీ వాతావరణంలో ఉండేటువంటి ప్రేతాత్మలు, వీటన్నిటి యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా సమాప్తం అవుతాయి. మనము విడిగా ఇంటి దగ్గర కూడా యోగం చేస్తాము, సెంటర్లో కూడా మనం బాబా రూమ్లో వెళ్ళి మనం యోగం చేస్తాము. కానీ దానితో అంత శక్తి రాదు. కానీ మనందరూ కలిసి సంఘటిత రూపంలో యోగం చేసినప్పుడు వచ్చేటువంటి శక్తిశాలి వైబ్రేషన్స్ వల్ల వీటన్నిటిని కూడా మనం సమాప్తి చేయగలుగుతాం అంటున్నారు. मधुबन में भी दादी प्रकाशमणि दादी जी क्या करती थी, 1983 में सबसे पहले सर्वधर्म सम्मेलन हुआ, बहुत साधु संत आए सारे भारत के. तो दादी कहती थी कि मधुबन में वो क्यों आ रहे हैं, उनको शक्ति चाहिए. तो शक्ति कौन देगा? मधुबन तपस्या भूमि से मिलना चाहिए. तो दादी रोज शाम को 2 घंटा दादी जी स्वयं बैठती थी. रोज शाम को 2 घंटा 6 से 8 सब सेवा बंद, खाना भी कुछ नहीं बनाओ, पहले बना के कंप्लीट करो. सबको बुलाती थी. 2 घंटा बिल्कुल पिन ड्रॉप साइलेंस, गीत नहीं, आवाज नहीं, साइलेंस में बैठ करके संकल्प शक्ति, सभी के मन में एक जैसा पॉजिटिव थॉट्स, आत्मचिंतन, परमात्म चिंतन, ये दोनों चलते हैं. तो उसको कहते हैं शांति की शक्ति. वो जो मधुबन में आते साधु सन्यासी क्यों आए, वो शक्ति का अनुभव करने आते हैं. तो शक्ति बाबा डायरेक्ट नहीं दे सकता है, बच्चों के द्वारा विश्व का कल्याण सिर्फ बाबा अकेला नहीं करता है. तो बच्चे सब संगठित रूप में बैठकर मन और बुद्धि में ऐसे चिंतन करो. तो विधि आपको शाम को बताएंगे. फिर शाम को सभी 1 घंटा तपस्या करेंगे. शाम को विधि सुनाएंगे, कैसे बैठना है, कैसे तपस्या करना है. सभी के मन में एक जैसे विचार चले. जैसे ये हॉल में 1000 फैन चलाओ तो क्या होगा, ठंडा होगा ना. तो कितने बाबा के बच्चे बैठे हैं, सबके पास 2-2 फैन है, एक मन और एक बुद्धि.
ये दोनों के अंदर अगर अच्छे विचार चलाओ तो क्या होगा, इसको कहते हैं शांति की शक्ति। वो शक्ति आत्मा की बीमारी, शरीर की बीमारी, विघन, भूत प्रेत, बहुत सारी शक्तियां हैं, तंत्र मंत्र की शक्तियां हैं, उन सबको खत्म करने के लिए शिव बाबा ने आके ये रुद्र यज्ञ रचा है। అయితే మధుబన్లో ఒకసారి సంత సమ్మేళనం జరిగినప్పుడు దాది ప్రకాష్ మణిజీ అందరినీ కూర్చోబెట్టి అన్నారట, వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఎందుకంటే వాళ్ళు శక్తిని అనుభవం చేసుకోవడానికి వస్తున్నారు, కాబట్టి అటువంటి శక్తిశాలి వైబ్రేషన్స్ వాతావరణము మనం తయారు చేయాలి అని దాది ఆ రోజు మొదలుకొని కార్యక్రమం జరిగే రోజు వరకు ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి 8 వరకు తాను స్వయంగా కూర్చొని అందరినీ కూర్చోబెట్టి యోగం చేయించేవారు. అన్ని పనులు ముందు వెనక చేసుకోండి అని చెప్పి తను అందరిని సేవాదారుల్ని, నివాసీల్ని అందరినీ కూర్చోబెట్టి సైలెన్స్లో ఇంకేం సౌండ్ కూడా లేకుండా తపస్య చేయాలి, ఒకే సంకల్పం, ఒకే వాతావరణంతో అని చెప్పారు. ఆ విధంగానే మనందరూ కూడా భట్టీలో కలిసి సంఘటిత రూపంలో ఒకే సంకల్పంతో యోగం చేసామనుకోండి, ఆ శక్తిశాలి వాతావరణం తయారవుతుంది, ఆ శక్తి యొక్క అనుభవం మనకు కూడా అవుతుంది. సాయంకాలం కూడా మీ అందరికీ ఆ యోగంలో ఏ విధంగా కూర్చోవాలి అవన్నీ చెప్తాను. 1 గంట మనందరూ కలిసి యోగం కూడా చేద్దాము. దానివల్ల ఏమవుతుందంటే ఈ విఘ్నాలు, మాయ ప్రభావము, ప్రకృతి యొక్క తమో గుణము, మన శరీరం యొక్క ఇబ్బందులు అన్నిటినీ కూడా మనము ఈవిల్స్ ఎఫెక్ట్ అన్నిటినీ కూడా మనం సమాప్తము చెయ్యొచ్చు. దానికోసం సంఘటిత రూపంలో తపస్య అనేది కావాలి. ఇందాకనే ఒక పాయింట్ చెప్పారు, ఇటుకల్ని కాల్చినప్పుడు ఒక్కొక్క దాన్ని కాల్చరు కదా, కాల్చాలంటే అన్నిటినీ కలిపి దగ్గర పెట్టి కాలుస్తారు, అలాగైతేనే కాలుతాయి కదా. అదేవిధంగా మనందరూ కలిసి సంఘటిత రూపంలో భట్టీలో యోగం చేసినప్పుడు ఆ శక్తి యొక్క వాతావరణం చాలా ఎక్కువగా తయారవుతుంది. दुनिया में भी देख लो, साइंस भी साइलेंस पावर, साइंस ने अपने आप कुछ नहीं बनाया, खोज करती है, बैठ करके प्रयोग करते हैं, हाइड्रोजन और ऑक्सीजन दोनों लेकर के बैठते हैं और प्रयोग करके देखते हैं क्या होता है। यहाँ भी बाबा ने हमको सृष्टि चक्र का, आत्मा का, परमात्मा का, सृष्टि का, कर्मों का ये ज्ञान दिया। ये ज्ञान सब कुछ नहीं है, नॉलेज इज नॉट एवरीथिंग। ज्ञान का उपयोग करो, प्रयोग करो तो शक्ति बनेगी। तो ये संगठित रूप में घर में आप अकेले नहीं कर सकते, घर में संसार में चलते हुए नहीं कर सकते। सवेरे रोज मुरली सुनते हो, घर में गए भूल गए, घर में योग इतना नहीं होता, अमृत वेला योग होता नहीं है, सेंटर में भी रोज योग करने आते नहीं हो, मुरली सुनते हो, लेकिन आत्मा के अंदर शक्ति चाहिए। तो बाबा ने ऐसी एक व्यवस्था बनाया सारे भारत के अंदर, मधुबन में भी बरसात के समय पर मधुबन में भी भट्टी होती है, हर एक को 25-25 50-50 भाइयों का ग्रुप पीस पार्क में ले जाते हैं। वहां 3 दिन तक साइलेंस क्लास, 1 घंटा क्लास, कैसे योग करना चाहिए। तो ऐसे संगठित रूप में बहन जी बहुत सालों से सारे भारत में सब सेंटर वाले करते हैं। सारे भारत के अंदर शिव बाबा ने ऐसी एक व्यवस्था रखा कि बच्चे एक दफा सारे साल में 2 दफा कम से कम 6-6 महीने के बाद एक जगह पर इकट्ठे हो बैठो, ज्ञान सुनो और तपस्या करो। संगठन की शक्ति है। देखो, 1 अंगुली कुछ नहीं कर सकती है, 10 ही अंगुली मिलाओ तो ये सब पूरा उठा सकते हो। तो संगठन की शक्ति, सबके सहयोग से, सबके शुभ संकल्प से, सबके योग की शक्ति से हम भारत को स्वर्ग बनाने की सेवा कर रहे हैं। अपने तन, अपने मन, अपने धन से, अपने तन से, अपने मन से, अपने धन से, अपने लिए ही भारत को स्वर्ग बनाने की सेवा कर रहे हैं, इसलिए ये तपस्या कर रहे हैं। అయితే మనందరం ఇంటి దగ్గర కూడా యోగం చేయొచ్చు, బాబా సెంటర్కి వచ్చి కూడా చేయొచ్చు, ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు. కానీ ఇలా మనం సంవత్సరంలో ఒకసారి బట్టి పెట్టుకొని అందరూ సంఘటిత రూపంలో శక్తిశాలిగా తపస్య చేసినట్లయితే ఆ తపస్య యొక్క శక్తితో మనము
ఈ విశ్వాన్ని కూడా పరివర్తన చేయొచ్చు, విశ్వంలో ఉండేటువంటి వాతావరణాన్ని పరివర్తన చేయొచ్చు. అందుకే బాబా అటువంటి విధానాన్ని మనకంటూ ఈశ్వరీయ పరివారానికి పెట్టారు. మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల వాళ్ళు ఒక్కసారి సంవత్సరంలో లేదా 2 సార్లు అలా బట్టి అది పెట్టుకొని శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసుకోవడానికి, అనుభవం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు. अभी 3 दिन 27 आज है, कल 28 29 3 दिन है. अच्छी तरह से ज्ञान सुनने के बाद अगर आपके मन में कोई भी प्रश्न आया, लिख करके बहन जी बॉक्स रखेंगे, उस बॉक्स में डालना. सुनने के बाद कोई बात समझ में नहीं आई, ये क्यों, ये क्या, तो वो लिख करके यहां डाल देना. और भट्टी का कुछ फल भी निकलना चाहिए ना. ऐसे नहीं आओ ब्रह्मा भोजन किया, ज्ञान सुना, चले गए, नहीं. इस भट्टी से एक कुछ फल निकलना चाहिए. तो बाबा को क्या देंगे? मुझे मधुबन जाएगा तो बाबा पूछेगा, बाबा से पूछ के आया, बाबा पूछेगा बच्चे मधुबन से काकीनाडा से क्या लेके आए, क्या दे दूं मैं बाबा को, बताओ. बाबा पूछेगा कि बच्चे काकीनाडा भट्टी में गए थे, क्या लेके आए, तो बाबा को क्रोध मुक्त बच्चे चाहिए. तो इस भट्टी का लक्ष्य होना चाहिए. भट्टी के बाद जितने भी बाबा के बच्चे बैठे जो कहते हैं मैं भगवान का बच्चा हूं, तो चिट्ठी लिखकर सभी इधर डालना, मैं 1 महीने के लिए मिनिमम 1 महीना क्रोध नहीं करूंगा. ఓం శాంతి. అయితే అన్నయ్య ఏం చెప్తున్నారంటే, మీరు భట్టీలో 3 రోజులు క్లాసెస్ వింటారు కదా, వింటున్నప్పుడు మీకు ఏమన్నా ప్రశ్నలు డౌట్స్ వస్తే అది పేపర్ మీద రాసి ఇక్కడ ఒకటి బాక్స్ పెడతారు, అందులో వెయ్యండి. దానికి వివరాలు మళ్ళీ అన్నయ్య చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఈ భట్టీలో మీరు జ్ఞానం వింటున్నారు, బ్రహ్మభోజనం తిన్నాము, క్లాసెస్ విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాదు. ఏమైనా రిజల్ట్ చూపించాలి కదా. అందుకని బాబా కూడా నన్ను అడుగుతాడు, మధుబన్ వెళ్ళిన తర్వాత నువ్వు కాకినాడ వెళ్ళావు, ఏం చేసి వచ్చావు అని అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలి మరి. అందుకని ఈ భట్టీలో మీరందరూ క్రోధముక్తులుగా అవ్వాలి, అది సంకల్పం చెయ్యండి. మీరందరూ ఒక 1 నెల రోజుల కోసము 1 నెల రోజుల పాటు మేము క్రోధం చెయ్యము అని అందరూ రాసి ఇవ్వండి అంటున్నారు. 1 महीने के लिए, ఒక 1 నెల రోజులకి రాసిస్తారా? చప్పట్లు కదా, రాసిస్తామన్న వాళ్ళు చెయ్యొద్దండి, రాసిస్తారా? బస్ కాకినాడ మే స్వర్గ ఆయేగా. అలాగాని మీరు చేస్తే అప్పుడు స్వర్గం వస్తుంది కాకినాడలో అంటున్నారు అన్నయ్య. అంటే బట్టి యొక్క రిజల్ట్ కూడా చూపించాలి కదా మనము అంటున్నారు. पहले दुनिया में कहते थे श्री कृष्ण कहाँ आएगा, गंगा के कंटे पर. नहीं, अभी चेंज 2019 में अभी चेंज हो जाएगा. सतयुग में कहा गोदावरी के कंटे पर श्री कृष्ण का जन्म होगा, है ना. गोदावरी के कंटे पर, गंगा का नदी पुराना हो गया, మీరు अभी गोदावरी के कंटे पर आएगा. 1 నెల రోజులు కానీ క్రోధముక్త అవుతామని మాట ఇస్తే బాబాకి, అప్పుడు ఇదివరకు కృష్ణుడు గంగా తీరంలో యమునా తీరంలో వస్తాడని చెప్పేవారు కదా, ఇప్పుడు అది మార్చేసుకోవచ్చు, గోదావరి తీరంలో వస్తాడని చెప్పొచ్చు అంటున్నారు. कभी जब क्रोध मुक्त होंगे, हर एक दिल से ज्ञान सुनने के बाद लास्ट में ना, तो ज्ञान सुना, उसका फायदा क्या. देखो अर्जुन को ज्ञान सुनाया, उसने भगवान को श्री कृष्ण को मदद किया सारे बुराई को मिटाने के युद्ध में. तो आपने ज्ञान सुन करके शिव बाबा को मदद करेंगे ना. बाबा कहता है कुछ नहीं चाहिए, చూడండి, एक क्रोध मुक्त. అర్జునుడికి గీతా జ్ఞానం చెప్పిన తర్వాత అధర్మాన్ని నాశనం చేయడానికి భగవంతుడికి సహాయం చేశాడు కదా, మరి నేను చేయను యుద్ధం అన్నవాడు కూడాను. మరి అలాంటిది మీరు కూడా ఇప్పుడు భట్టీలో క్లాసెస్ అన్నీ వింటున్నారు, జ్ఞానం వింటున్నారు కదా, విన్న తర్వాత మరి మీరు కూడా సహాయం చెయ్యాలి కదా, ఇలా చేస్తారా అని అడుగుతున్నారు. चलेगा, देंगे ना बाबा को. गुड, థ్యాంక్ యూ. మంచిగా మనకి బట్టి లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని తెలియచేశారు. అలాగే రిజల్ట్ ఏం కావాలో కూడా స్పష్టం చేశారు కదా. కాబట్టి రిజల్ట్ని లక్ష్యంగా పెట్టుకుని అందరం క్రోధముక్తంగా అయ్యేందుకు సంపూర్ణ ప్రయత్నం చేద్దాం.
ఈ 3 రోజులు బట్టీలో మనం సంలగ్నతతో నిజంగా కృషి చేస్తే బాయిజీ అన్నట్టు 1 మంతే కాదు 1 ఇయర్ కూడా మనం ఉండగలం. అవునా? కాబట్టి అందరూ లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆత్మ జాగృతి చేస్తూ మనందరి జ్యోతుల్ని వెలిగిస్తున్నారు. మరి ఆత్మ జ్యోతిని నిదర్శనంగా మరియు పరమాత్మ జ్యోతి స్వరూపం గుర్తుగా జ్యోతి ప్రజ్వలన చేస్తాము. ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఈ బట్టిని మీకు భారీ లక్ష్యం అర్థమైంది కదా? అయింది. కృష్ణుడు యమునా తీరంలో పుడతాడు అన్నది మార్చేసి గోదావరి తీరంలో పుడతాడని చెప్పొచ్చు, మీరు అందరూ ఆ విధంగా మాటిస్తే అన్నారు బాబా అన్నయ్య. అంటే కృష్ణుడు ఇక్కడ పుడతాడంటే మీరందరూ కృష్ణుడిలాగా తయారవుతారని అర్థం. తెలిసిందా? కృష్ణుడు ఢిల్లీలో రాడు, గోదావరి గట్టున వస్తాడని అనుకోకండి. మీరందరూ కృష్ణుడిలాగా తయారవుతారని అర్థం. క్రోధముక్త అవుతారని 1 నెల రోజుల పాటు నేను క్రోధం చేయనని సంకల్పం చేస్తే మీరే కృష్ణుడిలాగా తయారవుతారు అని. जगमग ज्योति हूँ मैं तो एक जगमग ज्योति हूँ मैं दीप नहीं हूँ मोती हूँ मैं दीप नहीं हूँ मोती हूँ मैं तो एक जगमग ज्योति हूँ